ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన వాకదాని వెంకన్న పంట పొలంలో ట్రాక్టర్ ఇక రోటవేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్పై కూర్చున్న యువకుడు చిర్రా హరీష్ ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ట్రాక్టర్ నేర్చుకోవాలనే కుతూహలంతో అదే గ్రామానికి చెందిన చిర్రా హరీష్ డ్రైవర్ అప్పారావుతో కలిసి పొలానికి వెళ్ళాడు. అప్పారావు ట్రాక్టర్ నడుపుతూ రోటవేటర్ వేసే సమయంలో హరీష్ ట్రాక్టర్ ఇంజిన్ వెనక ఉన్న బల్లపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు హరీష్ ఆ బల్లపై నుంచి జారి ట్రాక్టర్కు రోటవేటర్కు మధ్య పడిపోయాడు. దీంతో అతనిపై నుంచి రోటవేటర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోటవేటర్ అతనిపై నుంచి వెళ్లడంతో మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టని విధంగా మారింది. ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐ పి రామారావు మాట్లాడుతూ పుణ్యపురం గ్రామంలో పంట పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై కూర్చున్న యువకుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఇక పంట పొలాలను ట్రాక్టర్లతో సాగు చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైరా మండలంలోని పుణ్యపురం రెవెన్యూ గ్రామ శివార్లు ఈరోజు ఉదయం అందాజు 9 గంటల సమయంలో జాన్ డీర్ ట్రాక్టర్తోని వ్యవసాయ పనులు చేపిస్తుండగా వాకదాటి అప్పారావు డ్రైవర్ తన యొక్క కౌలు చేలో వ్యవసాయ పనులు చేపిస్తుండగా ప్రమాదవశాత్తు అతని వద్ద పనిచేస్తున్నటువంటి డ్రైవింగ్ నేర్చుకుంటున్న చిర్రా హరీష్ అనే వ్యక్తి రోటావేటర్లో పడి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ అయినటువంటి వాకదాని అప్పారావు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తన కుమారుడు చనిపోయాడని చెప్పేసి హరీష్ యొక్క తండ్రి చిర్రా శ్రీను ఫిర్యాదు చేయగా అతని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాము. రైతు సోదరులందరూ ఈ యొక్క వ్యవసాయ సీజన్లో ఈ రోటావేటర్తో పనులు చేయించుకునేటప్పుడు కానీ ట్రాక్టర్తో దమ్ము చేయించేటప్పుడు కానీ సరైన రక్షణ చర్యలు తీసుకుని డ్రైవర్లు కూడా ఎటువంటి ప్రమాదాలకు లోను కావద్దని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.